ప్రైజ్ ద లార్డ్. హెజ్కేలు 36 అధ్యాయం 29వ వచనం. మీకు సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానిక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అంటే దేవుడే స్వయంగా చెప్తున్నాడండి, మనలో ఉన్న అపవిత్రతను మొత్తాన్ని తొలగిస్తానంటున్నాడు. మరి ముఖ్యంగా మనకు కరువు అనేది రానియకుండా ఇంకా ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తాను అంటున్నాడండి. ఇంకేం కావాలండి? దేవుడే ధాన్యానికి కరువు రానిక అంటే మనకు కరువు రానిక ధాన్యంకి ఆజ్ఞ అంటే ధాన్యంకి ఒక్కటే కదండి, అన్ని విషయాల్లో దేవుడు ఒక్కదానికే కదా సకల అన్నీ ఇవ్వగలడు కదా దేవుడు, సర్వసృష్టికర్త. ఆయనకు అసాధ్యమైనంటే ఉందా? అంటే ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తాను అంటున్నాడు. అంటే మన కుటుంబంలో ఎటువంటి కరువు అంటే లేని స్థితిలో వెళ్తున్నామో దేవుడికి తెలుసు కాబట్టి అన్ని విషయాల్లో కూడా దేవుడు మనలో ఉన్న అపవిత్రతను తొలగించి, అంటే మనలో చెడు ఉంటే కొన్ని విషయాల్లో మనం దేవుని పొందుకోలేమండి, ఆయన స్వయంగా తొలగిస్తానంటున్నాడు. మనం పాలు ఏమన్నా కాచుకోవాలంటే గిన్నె ఎంత లోపల నీట్గా ఉంటేనే ఆ పాలు చక్కగా బాగుంటాయి. లేదు ఆ గిన్నెలో కొంచెం ఏమన్నా మురికి గనక ఉంటే గనక ఆ పాలు ఎలా ఇరిగిపోతాయి. మన జీవితంలో కూడా మన హృదయంలో కూడా అపవిత్రత అనేది ఉంటే మనం కూడా దేవుని పొందుకోలేం. కాబట్టే స్వయంగా ఆయనే మనలో ఉన్న అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. అంటే ముందుగా ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ దినాలు మనం ఎంతో దేవుడు మన లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని ఎంతో ఆనందిస్తున్నాం. కానీ ఏం చెప్తున్నాడు? మనకు రక్షణ కూడా కలగజేస్తాను అంటున్నాడు. ఈ రక్షణ భాగ్యం ఎంతమందికి అండి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టే అన్ని విషయాల్లో కూడా అపవిత్రం పోగొట్టి రక్షణ ఇస్తానంటున్నాడు. మరి ముఖ్యంగా మనకి ఇంకా కరువు అనేది రానియకుండా దాన్ని సంపూర్ణంగా ఆయనే దాన్ని మనకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. ఇటువంటి దీవెనలు మరింతగా మనం పొందుకునే వారముగా, మనలో అపవిత్రత ఏదైనప్పటికీ కూడా అది మరింతగా మనం దేవుడి దగ్గర హృదయపూర్వకంగా అంగీకరించి, దేవా నాలో ఎన్నో తెలియని తప్పు చేస్తుంటాం, మనసారా క్షమించమని మనం అడగాలండి దేవుడిని. ఎవరైనా సరే అంటారు కదా, అడిగితే కానీ అమ్మాయినా పెట్టదు అన్నట్టు మనం కూడా అడిగినట్లయితే దేవుడు సాయం చేస్తానంటున్నాడు. మరి ముఖ్యంగా ఆయన మనలో ఉన్న అపవిత్రతను తొలగిస్తానంటున్నాడు. ఇంకా మనకు కరువు అనేది రానియకుండా దాని ముందుకి ఆజ్ఞయిస్తాను అంటున్నాడు. ఈ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా హెజ్కేలు 36 అధ్యాయం 29వ వచనం సంపూర్ణంగా నెరవేర్చబడుగాక. ఎటువంటి అపవిత్రతను కలిగి ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడి స్వయంగా ఆయన తొలగిస్తానంటున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ప్రకారం సంపూర్ణంగా ప్రతి ఒక్కరి పట్ల కూడా ఎటువంటి అపవిత్రత కలిగి ఉన్న వారందరి పట్ల కూడా దేవుడు సంపూర్ణంగా ఈ క్షణమే విడుదల కలుగునుగాక. అన్ని విషయాల్లో కూడా కరువు అనేది లేకుండా దేవుడు దీవెనలతో సమృద్ధిగా అన్ని విషయాల్లో కూడా దిదేశుకాండ 28వ అధ్యాయంలో నాయన తండ్రి నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టి దీవింపుండి వాగ్దానం కూడా సంపూర్ణంగా నెరవేర్చబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.